దహించు అగ్ని ఆశీర్వాద అభిషేక కూడిక మే 1వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం చాంద్ కళ్యాణ మండపం, రైల్వే స్టేషన్ దగ్గర, పూర్ణానందపేట, విజయవాడ. మరిన్ని వివరాలకు 9032224646 మరియు 9032224747. ఈరోజు ప్రభు మీ అందరికీ ఏమని చెప్తున్నాడంటే, నేను మీ మంచి కాపరిని. హల్లెలూయా. ప్రభు మన మంచి కాపరి అయి ఉన్నాడు. అయితే మీరు ఎప్పుడైనా ఈ గొర్రె పిల్లల కాపరిని వెంబడించడం చూసారా? మేము కాటవారం అనే గ్రామంలో మేము ఉంటాం. సో అక్కడ ఒకసారి ఒక కాపరి మాట ముందు వెళ్ళిపోతూ ఉన్నాడు, వెనకాల వస్తున్నాడు. వెనకాల ఒక కాపరి, ముందు ఒక కాపరి. మధ్యలో ఈ గొర్రె పిల్లలన్నిటిని చక్కగా నడిపిస్తున్నారు అన్నమాట. ఆ గొర్రె పిల్లలకి ఎటువంటి భయం లేదు, ఎటువంటి ఆందోళన లేదు. ఏదైనా పెద్ద జంతువు వచ్చి మమ్మల్ని దాడి చేసేస్తుందేమో అని కొంచెం కూడా భయం లేదు. ఎందుకంటే ఆ గొర్రె పిల్లలకి తెలుసు, నా కాపరి ఏదేమైనా సరే నన్ను భద్రపరుస్తాడు, నా కాపరి ఏదేమైనా సరే నన్ను కాపాడుతాడు, నన్ను భద్రపరుస్తాడు అనే నమ్మకం ఆ గొర్రె పిల్లలకు ఉన్నాయి. హల్లెలూయా. ఈరోజు యేసుప్రభు కాపరి అని మీరు గనక నమ్మితే మీరు ధైర్యంగా ఉంటారు. మీరు దేనికి కృంగిపోరు, దేనికి జడియరు. ధైర్యంగా ఈ జీవన యాత్రను మీరు కొనసాగిస్తారు. ఎందుకంటే ఆ నమ్మకం ఎక్కడి నుంచి వస్తుందంటే కాపరి అయిన యేసు ఇచ్చే నమ్మకం. హల్లెలూయా. ఈరోజు కాపరి అయిన యేసు నీకు ఏమి చెయ్యాలని ఆశపడుతున్నాడు? వాట్ డస్ ద గుడ్ షెపర్డ్ జీసస్ వాంట్స్ టు డూ ఇన్ యువర్ లైఫ్? మంచి కాపరి అయిన యేసు ప్రభు నీ జీవితంలో ఏమి చెయ్యాలని ఆశపడుతున్నాడు అనేది నేను ఈరోజు పంచుకోబోతున్నాను. కీర్తనలు 23. ఇక్కడ కీర్తనకారుడైన దావీదు మొట్టమొదటిగా ఏమంటున్నాడంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. హల్లెలూయా. మొదటిగా కాపరి అయిన యేసు ప్రభువారు మనందరి కొరకే ప్రాణము పెట్టిన మంచి కాపరి అయిన యేసు చేసే మొదటి కార్యం ఏంటో తెలుసా? సమృద్ధి. నీకు ఏది తక్కువ కాదు. ఈరోజు నీ జీవితంలో ఏదైనా ఒకటి తక్కువగా ఉందేమో, ఏదైనా లోటు కనబడుతుందేమో. నాకు అప్పుల బాధలు ఉన్నాయి, నాకు సమస్యలు ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, నాకు లేమిగా ఉంది, కొరతగా ఉంది, నా పిల్లలకి నేను ఫీజు కట్టుకోలేకపోతున్నాను. ఇలాగ మీరు ఎక్కడెక్కడైతే లోటుని మీరు గమనిస్తున్నారో మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఏంటంటే, యెహోవా నా కాపరి. హల్లెలూయా. నా మంచి కాపరి అయిన యేసు నాకు సమృద్ధిని ఇస్తాడు అని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. మీకు సమృద్ధిని ఇవ్వబోతున్నాడు. మొట్టమొదటిగా కాపరి అయిన మంచి కాపరి అయిన యేసు మనకి ఏ వాగ్దానం చేస్తున్నాడంటే సమృద్ధి. హల్లెలూయా. మీ ఇంట్లో ఏది తక్కువ కాదు. మీ ఇంటిలో ఉన్న మీ బిడ్డలకు జ్ఞానం తక్కువ కాదు. మీ బిడ్డల యొక్క మంచి భవిష్యత్తు తక్కువ కాదు. ధనము తక్కువ కాదు. ఎల్లప్పుడూ సమృద్ధితో ఉంటారు. హల్లెలూయా. మీరు ఎవరైనా కాపరిని గమనిస్తే, కాపరి తన గొర్రె పిల్లలన్నిటినీ అవి అడుగుతాయో అడగవో, అవి వాటి యొక్క భాష కాపరికి అర్థమవుతుందో లేదో, కానీ కాపరి మాత్రం వాటన్నిటిని ఎక్కడున్న స్థలానికి తీసుకెళ్తాడంటే మంచి మేత ఉన్న స్థలానికి తీసుకెళ్తాడు. అంటే సమృద్ధి ఉన్న స్థలానికి తీసుకుని వెళ్తాడు. అదే కాపరి యొక్క లక్షణం. సో మన కాపరి అయిన యేసు మనకి సమృద్ధిని ఇస్తాడు. హల్లెలూయా. ఈరోజు నీకు సమృద్ధిని ఇస్తాడు యేసు ప్రభు. సమృద్ధి, అన్నిట్లో సమృద్ధి, ఎక్కడ తక్కువ లేదు, అన్నిట్లో సమృద్ధిని ఇస్తాడు కాపరి. హల్లెలూయా. రెండవదిగా కాపరి ఏం చేస్తాడు అని మనం గమనిస్తే విశ్రాంతి. హల్లెలూయా. మొదటిగా సమృద్ధి అని చూసాము, రెండవదిగా విశ్రాంతి. హల్లెలూయా. 23వ కీర్తన 2వ వచనం చూస్తే,
పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. హల్లెలూయా. పరుండ చేయుచున్నాడు అనే మాటకి ఇంగ్లీష్లో యాంప్లిఫైడ్ వర్షన్లో రెస్ట్ అనే మాట వాడబడుతుంది. హల్లెలూయా. అంటే మన కాపరి అయిన యేసు, మంచి కాపరి అయిన యేసు మనకి ఏం చేయబోతున్నాడు అంటే విశ్రాంతినివ్వబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు ఈ లోక భారాలతో, రోగాలతో, శాపాలతో అల్లమటిస్తూ నువ్వు ఒకవేళ అలసిపోయావేమో ఈ జీవిత యాత్రలో, ఇంకా నాకు చాలు ప్రభువా, ఈ జీవితం నాకు వద్దు ప్రభువా, ఇంకా చాలు తండ్రి, నన్ను తీసేసుకో ప్రభువా, ఇలాంటి ప్రార్థనలు కూడా నీ నోట నుండి వస్తున్నాయేమో. నా వల్ల కాదయ్యా, ఈ సమస్యలు ఎదుర్కోవడం నా వల్ల కాదు తండ్రి, ఈ పోరాటం ఎదుర్కోవడం నా వల్ల కాదు ప్రభువా అని ప్రోగ్రామ్ని చూస్తున్నావేమో. దేవుడు చెప్తున్నాడు, నా దగ్గరికి రా బిడ్డ, నేను నీకు విశ్రాంతినిస్తాను. నా దగ్గరికి రా, పరుగులు పెట్టుకుంటూ నా దగ్గరికి రా, నేను నీకు విశ్రాంతినిస్తాను. ఈ లోక యాత్రలో అలసిపోయావేమో, ఈ జీవన యాత్రలో అలసిపోయావేమో, ఏ మార్గము లేక కొట్టిమిట్టలాడుతున్నావేమో, కానీ ఈరోజు యేసు ప్రభు చెప్తున్నాడు, నా దగ్గరికి రా, నేను నీకు విశ్రాంతినిస్తాను. మత్తయి సువార్త 11:28 చదువుదాం. ప్రయాసపడి భారం మోసున సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. హల్లెలూయా. ఈరోజు మీ మీద మొయ్యలేని భారం ఉందేమో, మీ కుటుంబ భారము, ఆర్థిక లేమి, సమస్యలు, పోరాటాలు, అదంతా మీ తల మీద మోయలేని భారంగా ఉందేమో. దుఃఖం, హృదయం అంతా దుఃఖం, వేదన, ఎవరికి చెప్పుకోలేని బాధతో ఈ యొక్క టీవీ ప్రోగ్రాం చూస్తున్నావేమో. ఈ రోగాలు నేను భరించలేకపోతున్నాను సిస్టర్, ఈ అప్పుల బాధ నేను భరించలేకపోతున్నాను, ఈ ఉద్యోగాలేమిని నేను భరించలేకపోతున్నాను. ఇలాగ నీ తల మీద, నీ హృదయంలో చెప్పలేనంత భారాన్ని నీవు మోస్తున్నావేమో. ఈరోజు యేసు ప్రభు వారు అంటున్నారు, రా బిడ్డ, నా దగ్గరికి రా, నేను నీకు విశ్రాంతినిస్తాను. హల్లెలూయా. నీ బాధలన్నిటినీ తొలగించి నీకు విశ్రాంతినిస్తాను అని దేవుడు చెప్తున్నాడు. మన దేవుడు విశ్రాంతినిచ్చే దేవుడు. అయితే నువ్వు ఏం చేయాలి? ఆయన విశ్రాంతినిస్తాడు, కాపరి అయిన యేసు నీకు విశ్రాంతినిస్తాడు. కానీ నువ్వేం చేయాలి అని అంటే ఆయన దగ్గరికి పరుగులు పెట్టుకుంటూ రావాలి. హల్లెలూయా. ఈరోజు ఆయన దగ్గరికి పరుగులు పెట్టుకుంటూ రా, దేవుడు నీకు విశ్రాంతినిస్తాడు, నీ బాధలన్నిటి నుండి ఒక నెమ్మదినిస్తాడు. హల్లెలూయా. తర్వాత చూడండి, 3వ ఆశీర్వాదం, కీర్తనలు 23:4 చూద్దాం. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయుందువు. హల్లెలూయా. ఈరోజు కాపరి అయిన యేసు నీకు ఇచ్చే వాగ్దానం ఏంటో తెలుసా? నేను నీకు తోడుగా ఉంటాను. ఏంటి చెప్పండి? నేను నీకు తోడుగా ఉంటాను. హల్లెలూయా. కాపరి అయిన యేసు నీతో ఎల్లప్పుడూ ఉండబోతున్నాడు. హల్లెలూయా. ఎప్పుడైనా గొర్రెలు ఒంటరిగా తిరగడాన్ని మీరు చూసారా? మీరు ఎప్పుడైనా మార్గంలో వెళ్తూ ఉంటారు, చాలా గొర్రె పిల్లలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఒంటరిగా వెళ్ళడం మీరు ఎప్పుడైనా చూసారా? ఎప్పుడు చూసుండం. ఎప్పుడు వాటి పక్కన ఎవరు ఉంటారంటే కాపరి ఉంటాడు. ఒక కాపరి వాటన్నిటికీ తోడుగా ఉండి నడిపిస్తూ ఉంటాడు. అలానే ఈరోజు యేసు ప్రభు వారు చెప్తున్నాడు, నేను నీకు ఎల్లప్పుడూ తోడుంటాను. నీతో ఎవరున్నా లేకపోయినా, ఈ లోకంలో అందరూ నిన్ను విడిచిపెట్టేసినా, నీ అమ్మ నాన్న, నిన్ను ప్రేమించే వారందరూ నిన్ను వదిలి వెళ్ళిపోయినా, నేను నీతో సదాకాలము తోడుంటాను, సదాకాలం నీకు తోడుగా ఉంటానని దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా. నీకు తోడుండే యేసుని కలిగి ఉన్నావు. నీకు అన్నీ బాగున్నప్పుడు మాత్రమే కాదు, యేసు నీ దగ్గర ఏమీ లేనప్పుడు, నువ్వు ఒట్టి చేతులతో మిగిలిపోయి ఉన్నప్పుడు కూడా యేసు నీకు తోడుగా ఉంటాడు. నీ సంతోషంలో యేసు ఉంటాడు, నీ దుఃఖంలో యేసు ఉంటాడు. ఎందుకంటే ఆయన సదాకాలం ఉండే దేవుడు. హల్లెలూయా. నువ్వు ఆరోగ్యంగా ఉన్నప్పుడు యేసు నీతో ఉంటాడు, నువ్వు రోగంలో ఉన్నప్పుడు కూడా యేసు నీతో ఉంటాడు. హల్లెలూయా. నీకు అన్నీ బాగున్నప్పుడు యేసు ఉంటాడు నీతో. నీకు స్థితిగతులు ఏమీ సహకరించినప్పుడు, నీ స్థితిగతులన్నీ చీకటిమయమైపోయినప్పుడు, అప్పుడు కూడా యేసు నీతో ఉంటాడు. హల్లెలూయా. ఎల్లప్పుడు ఉండే యేసు. అయితే యేసు నీతో ఎల్లప్పుడు ఉండాలంటే నువ్వు ఏం చెయ్యాలి? ద్వితీయోపదేశ కాండము 31:8. నీ ముందర నడుచువాడు యెహోవా,
ఆయన నీకు తోడైయుండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. హల్లెలూయా. నిన్ను విడువడు, ఎడబాయడు. కాబట్టి నువ్వేం చేయాలంట? దాని కంటిన్యూషన్లో రాశారు, భయపడకుము, విస్మయం పొందకుమని ఇజ్రాయేల్ అందరి ఎదుట చెప్పాను. హల్లెలూయా. సో ఇక్కడ దేవుడు మనకు ఒక వాగ్దానాన్ని చేస్తున్నాడు. ఏంటి చెప్పండి? నిన్ను నేను విడువను, ఎడబాయను. హల్లెలూయా. ఈరోజు మంచి కాపరి అయిన యేసు ఏమని చెప్తున్నాడంటే, నిన్ను నేను విడువను ప్రియ బిడ్డ, నిన్ను నేను ఎడబాయను, నీతో ఎల్లప్పుడూ ఉంటాను. ఈ లోకంలో ఈ లోక ప్రేమ అంతా, నీకు అన్నీ బాగున్నప్పుడు అందరూ ఉంటారు, నీ చుట్టాలందరూ ఇంటికి వస్తారు, మీ స్థితిగతులు బాగున్నాయా, అన్నీ బాగున్నాయా, అందరూ నీ వెంట వస్తారు. కానీ ఏదో ఒక రోజు నువ్వు అంతా నష్టపోయి ఈ లోకంలో ఒంటరివాడిగా నువ్వు మిగిలినప్పుడు ఏ ఒక్కరు నీతో రారు. కానీ అప్పుడు కూడా నీతో పాటు ఉండేది ఎవరో తెలుసా? యేసుక్రీస్తు అను మంచి కాపరి. అందుకే ఆయన పేరేంటో తెలుసా? తోడుండే కాపరి. హల్లెలూయా. తోడుండే కాపరి. ఈరోజు తోడుండే కాపరి నీకు తోడుగా ఉండబోతున్నాడు. హల్లెలూయా. తరువాత 4వదిగా చూడండి, చివరి ఆశీర్వాదాన్ని, కీర్తనలు 23:4. నీవు నాకు తోడయుందువు అన్న మాట తర్వాత చూస్తే, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. హల్లెలూయా. దుడ్డు కర్ర దండముతో శత్రువుల నుండి కాపాడే కాపరి. హల్లెలూయా. కాపరి దగ్గర ఒక కర్ర ఉంటుంది, చూసారా మీరు? ఒక కర్ర ఉంటుంది. ఎందుకు కర్ర? ఒకటి 2 విషయాల్ని కాపరి ఆ కర్రతో చేస్తాడు. ఒకటి ఏం చేస్తాడంటే, కాపరి ఆ కర్రతో ఆ యొక్క గొర్రె పిల్లలు మార్గం తప్పిపోయి వెళ్ళిపోతున్నాయి, ఏదైనా ఒక తప్పుడు మార్గంలో వెళ్ళిపోతున్నాయి, రాంగ్ డైరెక్షన్లో వెళ్ళిపోతున్నాయి అంటే వాటిని కరెక్ట్ చేయడానికి ఏం చేస్తాడంటే, ఇలా ఒక దెబ్బ కొట్టి వాటిని మరలా ఆ ట్రాక్లోకి తీసుకుని వస్తాడు కాపరి. ఇది మొదటి కార్యం. తన గొర్రెలను సరిదిద్దడానికి ఆ కర్రని వాడతాడు. తర్వాత మనం చూస్తే, ఏదైనా ఒక క్రూర జంతువు ఈ యొక్క గొర్రె పిల్లల మీద దాడి చేయడానికి వచ్చినప్పుడు వాటిని చీల్చడానికి, వాటి నుండి గొర్రె పిల్లలన్నిటిని కాపాడడానికి కర్రని వాడతాడు, ఆ దుడ్డు కర్రని. హల్లెలూయా. ఈరోజు దేవుడు కూడా మనల్ని కాపాడే దేవుడు, కాపాడే కాపరి. చెప్పండి, యేసు ఎవరు చెప్పండి? కాపాడే కాపరి. మొదటిగా చెప్పాను, సమృద్ధినిచ్చే కాపరి. రెండవదిగా విశ్రాంతినిచ్చే కాపరి. మూడవదిగా తోడుండే కాపరి. నాలుగవదిగా ఏం చెప్తున్నానంటే, కాపాడే కాపరి. హల్లెలూయా. దేవుడు నువ్వు ఏదైనా రాంగ్ డైరెక్షన్లో వెళ్ళిపోతే, ఏదైనా తప్పుడు మార్గంలో వెళ్ళిపోతే, నిన్నొక దెబ్బ కొట్టి ఒక ముట్టికాయ వేసి నేనేం చేస్తాడంటే మరలా సరైన మార్గంలో నడిపిస్తాడు. హల్లెలూయా. అందుకనే 23వ కీర్తన 3వ వచనం చూస్తే, తన నామం బట్టి నీతి మార్గంలో మళ్ళీ నడిపిస్తున్నాడంట. హల్లెలూయా. దేవుడు మనల్ని ఎలా పోతే అలా పో అని వదిలిపెట్టడు. మనం ఏదైనా తప్పుడు మార్గంలో మనం నడుస్తున్నప్పుడు మనల్ని తన దుడ్డు కర్రతో మనల్ని ఏం చేస్తాడంట? సరి చేస్తాడు. సరి అయిన మార్గంలో మనల్ని నడిపిస్తాడు. హల్లెలూయా. అలానే మనల్ని సరి అయిన మార్గంలో నడిపించడం మాత్రమే కాదు, కానీ శత్రువుల నుండి కాపాడుతాడు. మనకి ప్రధానమైన శత్రువు ఎవరో తెలుసా? సాతాను. మనకి నిత్యము మనకి వ్యతిరేకంగా ఏదో ఒక ఆలోచన కలిగి ఉంటాడు సాతాను. ఆ సాతాను అనే శత్రువు నుండి మనల్ని దేవుడు తన దుడ్డు కర్రతో, దండముతో మనల్ని కాపాడి భద్రపరుస్తాడు. హల్లెలూయా. తన దుడ్డు కర్రతో సాతాను తనని చితకొట్టి మనల్ని కాపాడి భద్రపరిచే కాపరిని మనం కలిగి ఉన్నాం. హల్లెలూయా. ఒక్కొక్కసారి మనల్ని దేవుడు కాపాడే విధానం చూస్తే అది అద్భుతంగా ఉంటుంది. హల్లెలూయా. చిన్నపిల్లలు ఏదైనా కరెంట్ వైర్లో ఎక్కడైనా చేయి పెడుతున్నారంటే తల్లిదండ్రులు ఏం చేస్తారు చెప్పండి? ఒక దెబ్బ కొడతారు. ఆ దెబ్బ కొడితే తల్లిదండ్రులకి బిడ్డ మీద కక్ష ఉన్నట్ట, కోపం ఉన్నట్ట చెప్పండి? లేదు. నా బిడ్డ కాపాడబడాలని తల్లిదండ్రులు ఏం చేస్తారంటే ఒక చిన్న దెబ్బని కొడతారు. హల్లెలూయా. తండ్రి తన ప్రేమించే కుమారునంట శిక్షిస్తాడంట. హల్లెలూయా.
అందుకనే యేసు ప్రభు వారు కూడా ఒక్కొక్కసారి కొన్ని శ్రమలను మనకై అనుమతిస్తారు. ఎందుకు అంటే మన తప్పుడు మార్గంలో వెళ్ళకుండా మరలా మన నీతి మార్గంలో నడిపించబడాలి అని ఒక్కొక్కసారి ఒక చిన్న దెబ్బ, ఒక చిన్న హెచ్చరింపు, ఒక చిన్న గద్దింపుని యేసు ప్రభు వారు మనల్ని గద్దించి మనల్ని నడిపిస్తూ ఉంటారు. హల్లెలూయా. అది ఆ సమయానికి మనకి చాలా నొప్పిగా అనిపిస్తుంది, కానీ మనకి మన దేవుడు, మన కాపరి అయిన యేసు ప్రభు వారు, మంచి కాపరి అయిన యేసు ఏది చేసినా మన మంచి కొరకే కదా. హల్లెలూయా. ఆయన ఏది చేసినా మన మంచి కొరకే. హల్లెలూయా. అయితే ఈ మన మంచి కాపరి అయిన యేసు నిన్ను సరియైన మార్గంలో నడిపిస్తాడు, తర్వాత శత్రువుల నుండి కాపాడుతాడు, అలాగే శత్రువులు ఎదుట నిన్ను హెచ్చిస్తాడు. హల్లెలూయా. అందుకనే వ్రాయబడి ఉంది, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరిచేదవు. హల్లెలూయా. దేవుడు శత్రువుల ఎదుట, నిన్ను అపహాసించిన వారందరి ఎదుట, నిన్ను చూసి హేళన చేసిన వారందరి ఎదుట నిన్ను దేవుడు ఉన్నతంగా హెచ్చించబోతున్నాడు. హల్లెలూయా. వీడేంట్రా, వీడు బతుకు అంతే, ఈమె బతుకు ఇంతే, వీళ్ళు మారరు, వీళ్ళ స్థితి మారదు అని నిన్ను చూసి నవ్వి ఎగతాళి చేసిన వారందరి ఎదుట మంచి కాపరి అయిన యేసు నిన్ను ఉన్నత స్థాయిలో నిలబెడతాడు, ఉన్నతంగా నిలబెడతాడు. హల్లెలూయా. 4 విషయాలు చెప్పాను. మొట్టమొదటిగా కాపరి, మంచి కాపరి అయిన యేసు నీకు చేసే మొదటి కార్యం ఏంటంటే సమృద్ధి. మీ ఇంటిలో సమృద్ధి, మీ ఇంట్లో సమృద్ధి అయిన ఆశీర్వాదాలు, సమృద్ధి అయిన ధనం, సమృద్ధి అయిన ఆరోగ్యం, అన్నిట్లో సమృద్ధి. రెండవదిగా విశ్రాంతి. నీ అలసిపోయిన మనసుకు, నీ వేదనతో నిండిన మనసుకు మంచి కాపరి అయిన యేసు విశ్రాంతిని, నెమ్మదిని ఇవ్వబోతున్నాడు. మూడవదిగా ఆయన ఏం చేయబోతున్నాడంటే నీతో ఎల్లప్పుడూ ఉండబోతున్నాడు, తోడుండే కాపరి. నాలుగవదిగా కాపాడే కాపరి. 2 విషయాల నుండి కాపాడుతాడు. నువ్వు తప్పిపోకుండా కాపాడుతాడు, నీ శత్రువుల నుండి కాపాడుతాడు. హల్లెలూయా. తర్వాత నీ శత్రువులు ఎదుట నిన్ను ఉన్నతంగా హెచ్చిస్తాడు. హల్లెలూయా. నీ శత్రువులందరి ఎదుట పై స్థానంలో దేవుడు హెచ్చిస్తాడు. ఎందుకు అంటే మంచి కాపరి. మన యేసుకి ఇవ్వబడిన పేరేంటి చెప్పండి? మంచి కాపరి. మంచి కాపరి అయిన యేసు ఈరోజు నీకు అద్భుతాన్ని చేయబోతున్నాడు. ఈరోజు నేను మీ అందరి కొరకు ప్రార్థన చేయబోతున్నాను. మంచి కాపరి అయిన యేసు నీకు ఒక అద్భుతాన్ని చేయబోతున్నాడు. ఈ జీవిత యాత్రలో నీవు అలసిపోయావేమో, ఈ పోరాటాన్ని చూసి బెదరిపోతున్నావేమో, భయపడుతున్నావేమో, నాకు మార్గం ఏది, నాకు మార్గం లేదయ్యా, నేను ఈ లోక యాత్రలో, ఈ జీవిత యాత్రలో నేను అలసిపోయాను అని ఈరోజు కనుక ఈ ప్రోగ్రాం చూస్తే ఈరోజు యేసు దగ్గరికి పరుగులు పెట్టుకుంటురా. యేసయ్యా నాకు కావాలి, మీరు కావాలయ్యా, యేసయ్యా నాకు మీరు కావాలి అని ఆ పాదాలు పట్టుకొని ప్రాధాయపడండి. యేసు నీకు ఒక అద్భుతాన్ని చేస్తాడు. యేసు నీకు ఒక ఆశ్చర్య కార్యాన్ని చేస్తాడు. నీ సమస్యలు నీకు ఒక పెద్ద పర్వతంలా ఉండొచ్చు. ఆ ఒక పెద్ద పర్వతంలాగా, ఏనాడు కదల్చబడని ఒక పర్వతంలాగా నీ సమస్యల్ని కనబడచ్చు. కానీ అవి యేసుకి చాలా అల్పమైనవి. యేసు నోట నుండి వచ్చే ఒక్క మాట చాలు ఈరోజు నీకు అద్భుతాన్ని తీసుకొని రావడానికి. డాక్టర్లు నిన్ను విడిచిపెట్టేశారేమో, నీకు మందులు ఎటువంటి సహాయాన్ని చేయలేకపోతుందేమో, ఏ దిక్కు లేకుండా నిరాశగా ఈ ప్రోగ్రాన్ని చూస్తున్నావేమో, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఈరోజు యేసు దగ్గరికి రా ప్రియ బిడ్డ. ఆయన తన చేతులు చాపి, 2 కరములు చాపి నీ వైపు ఆశతో చూస్తున్నాడు. ఆయన యొద్దకు పరుగులు పెట్టుకుంటురా. అయ్యా నాకు నువ్వు కావాలి. ఈ లోకంలో అన్ని మార్గాలు నేను చూశాను, అన్నీ నేను చూశానయ్యా, కానీ ఏ ఒక్కరు నాకు సహాయం చేయలేకపోయారు, ఏ ఒక్కరు నన్ను విడిపించలేకపోయారు. నాకు నీవు కావాలేసయ్యా అని ఈరోజు పరుగులు పెట్టుకుంటుర్రా. యేసు నీకు అద్భుతాన్ని చేస్తాడు. నేను మీ అందరి కొరకు ప్రార్థన చేయబోతున్నాను. హల్లెలూయా. ఈరోజు కాపరి అయిన యేసు నిన్ను వెతుకుతూ వస్తున్నాడు. తప్పిపోయిన గొర్రెపిల్ల కాపరి కొరకు వెదకలేదు, ఎందుకంటే త్రోవ తప్పిపోయింది. కాపరి వద్దకు వచ్చే సామర్థ్యత లేదు.
కానీ కాపరి ఆ తప్పిపోయిన గొర్రె పిల్లను వదిలివేయలేదు. కానీ ఆ తప్పిపోయిన ఒక్క చిన్న గొర్రె పిల్ల కోసం సమస్తాన్ని వదిలేసి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ తప్పిపోయిన గొర్రె కొరకు వెతుకుతున్నాడు. హల్లెలూయా. ఈరోజు యేసు నుండి నువ్వు దూరం అయిపోయావేమో, యేసు నాకు వద్దు అని చెప్పి యేసును వదిలి వెళ్ళిపోయావేమో. కానీ నువ్వే వదిలి వెళ్ళిపోయినా, నువ్వే త్రోవ తప్పిపోయినా, నువ్వే దారి మరచిపోయినా, యేసు అను మంచి కాపరి నిన్ను వెతుక్కుంటూ వస్తున్నాడు, నిన్ను వెతుక్కుంటూ వస్తున్నాడు. నా గొర్రె పిల్ల ఎక్కడా ఎక్కడా అని వెతుకుతూ మంచి కాపరి అయిన యేసు నిన్ను వెతుకుతూ వస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు నేను మీ అందరి కొరకు ప్రార్థన చేయబోతున్నాను. ఏ సమస్య అయినా కావచ్చు, ఏ పోరాటమైనా కావచ్చు, యేసు నీకు అద్భుతం చేయగలడు, యేసు నీకు కార్యాన్ని జరిగించగలడు. ఈరోజు యేసు ముందు నీ సమస్యల్ని తీసుకొని రండి, యేసు పాదాల యొద్దకు మీ బాధలను తీసుకొని రండి, మీ వేదనలను తీసుకొని రండి. యేసు మీకు జవాబునిస్తాడు, మీ హృదయంలో సంతోషాన్ని ఇస్తాడు, నెమ్మదినిస్తాడు. మీ అందరి కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. ఈరోజు నీవు తప్పిపోయిన గొర్రె పిల్లవలే యేసుకి దూరంగా ఉన్నావేమో, ఈరోజు యేసే నిన్ను వెతుక్కుంటూ వస్తున్నాడు, యేసే నిన్ను వెతుకుతా వస్తున్నాడు. ఈరోజు లోటుని అనుభవిస్తూ సమృద్ధి లేకుండా ఉన్నావేమో, కాపరి అయిన యేసు నీకు సమృద్ధినిస్తున్నాడు. ఈరోజు నిరాశతో నిస్పృహతో ఉన్నావేమో, విశ్రాంతి లేకుండా నెమ్మది లేకుండా ఉన్నావేమో, కాపరి అయిన యేసు నీకు నెమ్మదినివ్వబోతున్నాడు. నేను మీ అందరి కొరకు ప్రార్థన చేయబోతున్నాను. మీ సమస్యలన్నీ యేసు ప్రభు దగ్గరికి తీసుకొని రండి, ఆయన పాదాల మీద పడిపోండి, ఆయన పాదాలు పట్టుకొని కోజాడండి. అయ్యా ఒక అద్భుతం చెయ్యయ్యా, ఒక అద్భుతం చెయ్యయ్యా, నాకు ఒక అద్భుతం కావాలయ్యా, నా స్థితిగతులు మార్చండి అయ్యా, నా వల్ల కాదయ్యా అని ఈరోజు ఆయన పాదాలు పట్టుకుని అడగండి, ఆయన పాదాలు పట్టుకుని కోచాడండి. దేవుడు నీకు అద్భుతాన్ని చేస్తాడు. యేసయ్యా తండ్రి, నేను మీ అందరి కొరకు ప్రార్థన చేయబోతున్నాను. రోగాలతో ఉన్నవారు, శాపాలతో ఉన్నవారు ఈ సమయంలో మీ ఇంటిలోనే ఉండి నాతో కలిసి ఏకీపించండి. మీ అందరి కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. నాతో కలిసి ఏకీపించి మీరును ప్రార్థన చేయండి. కాపరి అయిన యేసు, వెదకి వెంటాడి వచ్చే కాపరి నీకు ఒక అద్భుతాన్ని చేయబోతున్నాడు. ఎవరెవరైతే చూస్తున్నారో ప్రభువా, వారు ఎంత దుఃఖముతో బాధతో ప్రభువా ఈ జీవిత యాత్రలో ప్రభువా అలసిపోయి ప్రభువా, అయ్యా తండ్రి ఏ దిక్కు లేకుండా, ఏ నిరీక్షణ లేకుండా ఈ ప్రోగ్రామ్ ని చూస్తున్నారు తండ్రి. ఒక అద్భుతాన్ని చేయమని అడుగుతున్నారయ్యా, నీ బిడ్డలకు ఒక అద్భుతాన్ని చేయమని అడుగుతున్నాను ప్రభువా. అయ్యా వారు మానసికంగా ఎంతో కృంగిపోతున్నారయ్యా, వారు ఎదుర్కొంటున్న సమస్యలు బట్టి నెమ్మది లేకుండా తమ దినాల్ని కొనసాగిస్తున్నారు తండ్రి. మాకు కాపరి అయిన నీ ఉన్నావయ్యా, నీ బిడ్డలకు అద్భుతం చేయండి అయ్యా, నీ బిడ్డల యొక్క కన్నీరుని తొడవండి అయ్యా, నీ బిడ్డలకు ఒక అద్భుతం చేయమని అడుగుతున్నాను తండ్రి. అయ్యా నీ బిడ్డలకు ఒక కార్యం చేయండి ప్రభువా, వారి దుఃఖాన్ని సంతోషంగా మార్చండి ప్రభువా. అయ్యా వారి చీకటి బ్రతుకుల్లో వెలుగుని తీసుకొని రండి అయ్యా, వారి కుటుంబాల్లో ఒక అద్భుతం జరగాలయ్యా. ఈ ప్రోగ్రాం చూస్తున్న వారందరి జీవితాల్లో ఏదో ఒక అద్భుతం జరుగునుగాక, ఏదో ఒక అద్భుతం జరుగునుగాక. తండ్రి నీ అద్భుత కార్యాలను కనపరచమని అడుగుతున్నాను తండ్రి. నీ బిడ్డలకు అద్భుతం చేయమని అడుగుతూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సికింద్రాబాద్ లో దహించు అగ్ని పరిశుద్ధాత్మ సదస్సు తేదీలు 2025 మే 12, 13, 14, 15, 16, 17 తారీఖులలో ప్రతిరోజు ఉదయం 9 గంటలకు సదస్సు ప్రారంభించబడును. స్థలము హరిహర కళాభవన్, ఫ్యాట్నీ సెంటర్, సికింద్రాబాద్.
ఈ సదస్సులో వాక్యోపదేశకులు డాక్టర్ థామస్ గారు మరియు డాక్టర్ శివా థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమండ్రి. పాస్టర్ రాంబాబు గారు, బెంగళూరు. బ్రదర్ అనిల్ కుమార్ గారు, హైదరాబాద్. పాస్టర్ జస్టిన్ గారు, చెన్నై. డాక్టర్ జయశీలన్ గారు మరియు కృపా జయశీలన్ గారు, చెన్నై. పాస్టర్ వినోద్ గారు, దుబాయ్. మిమ్మల్ని శక్తివంతమైన వాక్య పరిచర్యలో నడిపించెదరు. మరియు సిస్టర్ క్యాథరిన్ గారు, సిస్టర్ కరిష్మా గారు మిమ్మల్ని స్తుతి ఆరాధనలో నడిపించెదరు. రిజిస్ట్రేషన్ ఫీజు 600 రూపాయలు మాత్రమే. మరిన్ని వివరములకు మమ్మల్ని సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9494940072. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం ఎస్పీజీ చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మా అడ్రస్ డాక్టర్ థామస్ దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.